ఇది కావాలి కానీ నా శవమన్న పోవాలి కానీ దేశం ముక్కలు కావద్దని ఆయన మస్తు కష్టపడ్డాడు. కానీ ఇక విధి లేని పరిస్థితులలో మనకి ఏ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఇక వాళ్ళు జిన్నా మొండిపాటు పట్టడము, ఈ హిందూ మహాసభోడు, ఈ ఆర్ఎస్ఓడు ముక్కలు చేయమని సహకరించడము, ఇట్లా అనేక కారణాల చేత మనకు నచ్చకపోయినా అట్లీస్ట్ ప్రశాంతంగా ఉంటుంది రెండు ప్రాంతాలు అని చెప్పి ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఎక్కడ వాడు ఒక స్వతంత్రోద్యమంలో పాల్గొనోడు, దేశాన్ని ముక్కలు చేయమన్నోడు వాడు ఇలా దేశభక్తుడు అంటే ఆయన చచ్చిపోయేదాకా కష్టపడి దేశం కోసం ఈ యొక్క మొదటి దేశం స్వతంత్ర భారతంలోని మొదటి తీవ్రవాది అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా గాంధీని చంపి వీధుల్లో స్వీట్లు పంచుకున్నారు లంచ కొడుకులు. అర్థమైందా? ఆ కేసు ముస్లిం లెక్క సుంతి చేయించుకొని టోపీ పెట్టుకొని వాళ్ళు అది థర్డ్ అటెంప్ట్ గాంధీని చంపేది. అది అంతకుముందు 2 అటెంప్ట్ ఫెయిల్ అయినాయి. వాళ్ళ అన్ననే చెప్పిండు గోపాల్ గాడ్సే బతికే ఉండే చాలా 7 నిందితుల్లో సావర్కర్ కూడా ఒకడు.